ఇప్పటిదాకా మనం మధుర గీతాలు విన్నాం. ఇప్పుడు పద్యపఠనం. పద్యం తెలుగువాడి సొత్తండి. అలాంటి చక్కటి పద్యాలు, పాపులర్ పద్యాలు వినిపించాల్సిందిగా మరి బాలకామేశ్వరరావు గారు వచ్చారు. తెలుగువాడికి ప్రత్యేకమైన కళలు 4 ఉన్నాయండి, మరే భాషలో కూడా లేవు. ఒకటి అష్టావధానం, 2 పద్యనాటకం, కూచిపూడి నృత్యం, తర్వాత సంగీత గేయధార. ఈ 4 ప్రక్రియలు భారతదేశంలో మరే భాషలో కూడా లేవు. అది అందులో పద్యం. అందులో మన నరసరావుపేట కానీ ఇక్కడే కొప్పరపు సోదర కవులు అని చెప్పి ఉన్నారు. మీరు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తిరుపతి వెంకట కవుల పేరైతే మీరు అందరూ వినుంటారు. జంట కవులు. వాళ్ళని ఢీకొని నిమిషానికి 10ల సంఖ్యలో పద్యాలు చెప్పారు వాటి కొప్పరపు సోదర కవులని. 60-70 సంవత్సరాల క్రితం. సో అలాంటి నరసరావుపేట గడ్డలో ఈ భువనచంద్ర టౌన్ హాల్లో పద్యం పాడి మనందరినీ అలరించడానికి బాలకేశ్వరరావు గారు వచ్చారు. ఏమేమి పద్యాలు, ఆ వివరాలు గట్రా వారి నోటి నుండి విన్నాం. నర్తన సార్ అత్యంత నుంచి ఎన్టీ రామారావు గారు. దీని తర్వాత అండి ఎవరు పాడినటువంటి పద్యాలు వినిపిస్తానో భీష్మ చిత్రం నుంచి. అంత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంత మంచి వయసులో ఉన్నప్పుడు ఆ భీష్మ చిత్రం చేయడం ఏంటంటే అసలు నిజంగా అసలు ఊహించగలమా మనం అసలు ఎవరన్నా? ఇంతవరకు నాకు యూట్యూబ్లో 1,00,000 మంది చూసినటువంటి ఆ పద్యం తర్వాత పట్టాను. ముందు నర్తన సార్. కాంచనమయ వేదికా కనకేతనోజ్వల విభ్రమము వాడు దళసజుడు సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేక్షణము వాడు ద్రోణసుతుడు వృక్ష సాంద్రకాంతి పరిస్ఫుట పతాకాభిఘారంబవాడు రాధాత్మజుడు మణిమయూరక రుచిరాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర కనతాళ తరువకు సిడము వాడు సురనరీ సూర్యుడు ఏర్పడ చూచుకొనము.